కోరుకున్న విధంగా ఏ విషయంలో కూడా ధన సమృద్ధి కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు వారికి ఏ విషయంలో తక్కువ లేకుండా అంతా కూడా సమృద్ధినిచ్చి ఇంత మంచి గృహాన్ని నిర్మించుకోవడానికి ఈ రోజు మనమంతా సంతోషంతో వాళ్ళను దీవించి వారు కట్టుకున్న గృహాన్ని చూసి వారిని ఆశీర్వదించి వెళ్ళాలని మనమంతా వచ్చాం. కాబట్టి ఇదంతా కూడా దేవుడు చూపిన కృపే. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి పెద్దలు అంటారు కదా, జీవితంలో రెండే పెద్ద పెద్ద కార్యాలు, ఒకటి పెళ్లి చేయడం, రెండు ఇల్లు కట్టడం అంటారు కదా. ఈ ఇల్లు కట్టారు, ఈ ఇంటిలోనికి మనమంతా వచ్చాం. ఈ రోజు పెళ్లి చేయడం పెద్ద కష్టమే కాదు, కానీ ఇల్లు కట్టడం చాలా కష్టంతో కూడుకుంది. కానీ వీళ్ళు నిర్మించుకున్నారు, మనమంతా వచ్చాం. ఈ రోజు దీన్ని డెడికేట్ చేసాం, దీన్ని మనం ప్రారంభించిన ఈనాటి క్రైస్తవ గృహాలు, ఈ గృహమే కానీ మనందరికి కూడా గృహాలు ఉన్నాయి కదా, మనందరికి కూడా ఇల్లు ఉన్నాయి కదా. అసలు క్రైస్తవ గృహాలలో కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటో ఒక నోటి మాటలతోనే చెప్తాను. ఇంటిని ఇంగ్లీష్ లో ఏమంటారు? హౌస్. ఆ హౌస్ అనే ఆ ఇంటికి అబ్రివేషన్ చెప్పి 5 మాటలు మీకు 4 మాటలుగా తెలియపరుస్తారు. హౌస్ అనే దానికి అర్థం చెప్తారు. క్రైస్తవ గృహం అనగా గృహం అంటే దేవుని నమ్మిన మన గృహాలలో ఏముండాలి? మొదటి అక్షరం హెచ్ మీన్స్ హాస్పిటాలిటీ. మొట్టమొదటిగా అక్షరం అర్థం ఏంటంటే హాస్పిటాలిటీ, తెలుగులో ఏంటంటే ఆతిథ్యం. ఈ ఇల్లే గాని అలాగే దేవుని నమ్ముకున్న మనందరిలో మనం కలిగి ఉండవలసింది హాస్పిటాలిటీ, ఆతిథ్యం. మనము ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. ఈరోజు ఆ హాస్పిటాలిటీ అనేది మనకి చాలా దీవెన తెచ్చిపెడుతుంది. ఆతిథ్యం అనేది మన గృహాలకు, మన ఇంటికి ఆశీర్వాదాన్ని తెస్తుంది. ఆదికాండంలో 18వ అధ్యాయంలో అబ్రహాం గారి గురించి మనం చూస్తే, ఆయన ఒక రోజు చెట్టు కింద కూర్చున్నాడు. 3 మనుషులు అలా వెళ్తున్నారంట. వాళ్ళు దేవదూతలని కింద ఉంది. తర్వాత వారిలో యెహోవా కూడా ఉన్నాడని రాయబడి ఉంది. కానీ మొదట్లో అక్కడ రాయబడి ఉండదు కదా. 3 మనుషులు అలా ఎండవేళ అలా ప్రయాణం చేస్తున్నారంట. ఇక్కడ ఆయన గుడారం వేసుకున్నాడు, అంటే ఆయన ఇల్లదే. ఇక్కడంటే మనం మంచి సౌకర్యవంతమైన చలువరాళ్ళ మీద కూర్చున్నాం, మార్బల్స్ మీద. ఆయన అయితే ఒక గుడారం వేసుకున్నాడు, చెట్టు కింద చల్లగాలి కూర్చున్నాడు. చూశాడు, వాళ్ళని వెంటనే చూశాడు. నా ఇంటి ముందు నుంచి 1-3 వ్యక్తులు వెళ్తున్నారు, వాళ్ళ ఆకలి తీర్చాలి, వాళ్ళ ఎండలో వెళ్తున్నారు, వారి దాహాన్ని తీర్చాలనుకున్నాడు. వారు వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. వారిని ఆహ్వానించి, అయ్యా కొంచెం ఆ చెట్టు కిందకు వచ్చి అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం పెడతాను, తిని వెళ్ళండి. అంటే ఏంటంటే, ఎవరైనా సరే నా గృహం ముందు నుంచి, నా ఇంటి వైపు నుంచి వెళ్తే వాళ్ళకు నేను ఏదో ఆతిథ్యం ఇవ్వాలి. నేను ఒక దేవుని నమ్మిన బిడ్డని, దేవుణ్ణి అనుసరించే వ్యక్తిని, దేవుడు పిలుచుకున్న వ్యక్తిని. ఎవరైనా సరే వారి ఆతిథ్యం నాకు కావాలనుకున్నాడు, వారిని పిలిచి ఆతిథ్యం చేశాడు. వారిని పిలిచాడు, వెంటనే కాళ్ళు కడుక్కున్నారు. వెంటనే నేను ఏం చేశాడంటే, ఇంటి దగ్గరికి వెళ్ళి 3 మానికల పిండి, ఎంత అంటే ఎంత మానికంటే 2 సేర్లు కదా, 6 కేజీల పిండిని ఆమె చేతికిచ్చి పిసికి రొట్టెలు చేయమన్నాడు. ఈజీ అనండి, అప్పటికప్పుడు చేసి వచ్చా. మీరు అర్థం చేసుకోండి, ఆతిథ్యంకున్న గొప్పతనం మీరు అర్థం చేసుకోండి. ఆతిథ్యం ఇవ్వడానికి వారు పడ్డ ఆసక్తిని, ఆ కుటుంబం ఆసక్తిని అర్థం చేసుకోండి. వెంటనే భార్యను పిలిచాడు. 3 మానికల పిండి నువ్వు పిసుకాల్సిందే, రొట్టెలు చేయాల్సిందే అన్నాడు. ఆమె చేసింది. వెంటనే వెళ్ళాడు, ఒక కొరువిన దూడను తీసుకొచ్చాడు, పని వాళ్ళకి అప్పగిచ్చాడు. వాళ్ళు దాన్ని తయారు చేసిన దాన్ని కూడా వండే బాధ్యత ఇంటి ఆమెకి ఇచ్చాడు. కానీ ఆమె నేను చేయలేను అనలేదు. వెంటనే వాళ్ళంతా చేసి వాళ్ళ ముందు పెట్టారు. వాళ్ళు తిని దీవించి వెళ్ళారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అబ్రహాం ఆ రోజు ఒక గుడారంలో ఉన్నవాడే, ఆ రోజు ఇద్దరుగా ఉన్నవారే. కానీ ఆ రోజు వారు ఇచ్చిన ఆతిథ్యం వారి చరిత్రను మార్చింది. ఆ రోజే వారు దీవించారు, మీదికి నీ కడుపున ఒక కుమారుడు పుడతాడని. తర్వాత వారి జీవితం మార్చబడింది, ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి. ఆకాశ నక్షత్రములంత సంతానానికి వాళ్ళు ఆ తండ్రిగా పిలవబడ్డారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజు ఈ ఇల్లు, ఈ గృహాన్ని కలిగిన ఈ యజమానులు, అలాగే మనం కూడా ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. సంఘానికి ఆతిథ్యం ఇవ్వాలి, బంధువులకు ఆతిథ్యం ఇవ్వాలి, దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చేవారిలా ఉండాలి. ఈరోజు చాలా గృహాల్లో చూస్తే వాళ్ళు మన ఇంటికి రాకూడదు అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఆతిథ్యం ఇవ్వం, అవునా కాదా? కానీ ఆతిథ్యం అనేది మన జీవితాలకు ఆశీర్వాదం తెస్తుంది. కాబట్టి ఈ గృహం, ఈ రోజు ప్రతిష్ఠించబడిన ఈ గృహం, అలాగే మన గృహాలలో మొట్టమొదటిగా హెచ్ ఫర్ హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఉండాలి. రెండవ మాట ఓ మీన్స్ ఒబీడియన్స్,
ఈ ఇంటిలో కలిగి ఉండవలసింది ఒబీడియన్స్, విధేయత. ఈ గృహంలో ఉన్నవారు కుటుంబ యజమానులు కానీ, వారి కుమారులు కానీ, కోడండ్రు కానీ, వారు కలిగి ఉండవలసింది విధేయత. ఈ ఇల్లు విధేయత కలిగిన ఇల్లుగా ఉండాలి. ఆతిథ్యం ఇచ్చే ఇల్లు మాత్రమే కాదు, విధేయత కలిగిన ఇల్లుగా. అంటే ఒక లోపడటం, ఒకరికొకరు లోపడటం, ఒకరికొకరు ఆ విధేయత చూపించుకునే విధానాన్ని కలిగి ఉండాలి. భార్య భర్తకు విధేయత చూపించాలి, భార్యాభర్తలు ఇద్దరు తల్లిదండ్రులకు, అత్తమామలకు విధేయత చూపించాలి, ఆ గృహమంతా కలిసి సంఘ సేవకులకు విధేయత చూపించాలి, వీరంతా కలిసి దేవునికి విధేయత చూపించాలి. ఈరోజు గృహాలలో ఆ లోబడేది ఉండట్లా. రోజు చాలా గృహాలలో ఆశీర్వాదం లేకపోవడానికి, దేవుని కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు చాలా గృహాలలో ఆ ఒబీడియన్స్, ఆ విధేయత ఉండట్లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నా సరే మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. అత్త కోడళ్ళ పోర్లు మన కుటుంబాల్లో, తండ్రి బిడ్డల సమస్యలు మన కుటుంబాల్లో. ఈరోజు తన తల్లిదండ్రులకు లోబడట్లేదు. ఈరోజు జన్మనిచ్చిన నీ తండ్రి నీ కోసం సుఖ దుఃఖాలను వదులుకొని చెమటను ఆయుధంగా చేసి ఆ ఎన్నో తన ఇష్టాలను చంపుకుని తండ్రి బిడ్డలు ఇంత వాటిని చేస్తే ఈరోజు తల్లికి లోబడట్లేదు బిడ్డలు. తన రక్తాన్ని పాలగా చేసి ఇంత వయసును ఒక రకంగా చేతుల్లో ఒక ఇంత చిన్న జానుడున్న మనల్ని అంటారుగా గోడిగేదంతా చేస్తే ఈరోజు తల్లికి లోబడట్లేదు. కాబట్టి అర్థం చేసుకోండి, క్రైస్తవ గృహాలలో కలిగి ఉండవలసింది విధేయత. సంఘానికి విధేయులుగా ఉండాలి, మందిరానికి విధేయులుగా ఉండాలి, సేవకునికి విధేయులుగా ఉండాలి, పెద్దలకు విధేయులుగా ఉండాలి. అన్నిటికంటే ఎక్కువ మన దేవునికి మనము విధేయులుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అలాగే 3వ అక్షరం యు మీన్స్ యూనిటీ, అనగా ఐక్యత. ఇంట్లో ఉండవలసింది ఏంటంటే క్రైస్తవ గృహాలలో కలిగి ఉండవలసిన 3వ లక్షణం యూనిటీ, అనగా ఐక్యత. బైబిల్ చెప్తుంది కదా, ఐక్యత కలిగి ఉండుట, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ ఇంట్లో ఎంతమంది నివసించినా సరే తల్లి తండ్రి బిడ్డలు అందరూ కలిసి ఐక్యత కలిగి ఉండాలి. ఒక మాట మీద ఉండాలి, ఒక త్రాటి మీద ఉండాలి. ఆనాటి సంఘాలు కూడా ఏక మనస్సుతో ఎలా ప్రార్థించారో, ఏక మనస్సుతో ఎలా ముందుకు కొనసాగారో, ఇల్లంతా కూడా ఐక్యత కలిగిన ఇల్లుగా, ఆ యూనిటీగా ఒక విషయంలో ముందుకు కొనసాగేటప్పుడు భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, నువ్వుంటే నేను, నువ్వు అలా చేస్తే నేను ఎలాగా, నువ్వు చేసేవి కట్టి నాకు చెప్పకుండా, ఇవన్నీ కాదు. ఇంట్లో ఉండవలసిన ఐక్యత. కాబట్టి ఖచ్చితంగా సంఘం ఎలా ఐక్యతగా ఉండాలో కుటుంబము కూడా ఐక్యతగా ఉన్నప్పుడే కుటుంబాలు దీవించబడతాయి, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో ఐక్యత ఉండట్లేదు, క్రైస్తవ కుటుంబాలలో కూడా ఐక్యత ఉండట్లేదు. కాబట్టి దేవుని నమ్మిన మన జీవితాలలో ఈ గృహంలో ఉన్న వారే గాని మన గృహాలలో మనం కలిగి ఉండవలసింది ఏంటంటే ఐక్యత. ఆ ఐక్యతే మనకి దీవెన తెచ్చిపెడుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు వరకైనా చెప్పాను, హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఉండాలి, తర్వాత ఒబీడియన్స్ ఉండాలి, విధేయత వినయం ఉండాలి, అలాగే 3వ మాట యూనిటీ, ఐక్యత ఉండాలి. 4వ సెక్యూరిటీ, ఇల్లు భద్రతనిచ్చేది. మనకి ఇంట్లో ఏముంటదంటే భద్రత ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని వాక్యం ఒక మాట ఉంది కదా, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో, యెహోవా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా బ్రతుకును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అర్థం చేసుకుంటే ఆ మాటలు ఉంది కదా, యెహోవా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడంట. ఈరోజు గృహం అంటే ఎందుకు గృహం కట్టుకోవాలి? ఏ డేరా వేసుకుని బ్రతకొచ్చుగా, ఏ చెట్టు కింద బ్రతకొచ్చుగా. ఈ శరీరానికి భద్రత కావాలి. ఇది ఎండకి ఎండకూడదు, వానకి తడవకూడదు, మంచుకి తడవకూడదు. ఎందుకంటే శరీరం పాడైపోతుంది. దీన్ని వస్త్రం వేసి దాచినప్పటికీ మన అవయవాలు బాగుండాలంటే, మన దేహం బాగుండాలంటే దీనికి ఒక భద్రత కావాలి. కాబట్టి ఒక భద్రత కలిగిన ఇల్లు మనం కట్టుకున్నాం. ఎందుకోసం అంటే పురుషుడు బయటకు వెళ్తాడు ఉద్యోగ పని నిమిత్తం లేదా సంపాదన కోసం. ఆయన వెళ్ళినా సరే క్షేమంగా ఆయన పని చేసుకుని వచ్చే వరకు నా భార్య బిడ్డలు భద్రతగా ఉంటారన్న నమ్మకంతో వెళ్ళాలంటే వారికి ఏం కావాలి? కుటుంబానికి ఏమో కావాలి. అందుకే ఇల్లు బైబిల్ చెప్తుంది కదా, గృహమును విత్తమును విస్తరించిన స్వాచ్ఛం కదా. తల్లిదండ్రులు సంపాదించకపోయినా ఈరోజు మనిషి జీవితంలో ఒక మనిషికి లేదా ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది కావాలి. ఎందుకంటే ఆ ఇల్లు అనేది మనకు ఒక భద్రతనిస్తుంది, మన కుటుంబానికి భద్రతనిస్తుంది, మన పిల్లలకు భద్రతనిస్తుంది. ఆ భద్రమైన దానిలో మనం నివసించాలి.
కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇంట్లో ఓకే భద్రత, ఇల్లు మనకు భద్రత ఇచ్చేది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితంగా బ్రతుకుతాడు. ఈ గృహంలో ఏముండాలంటే దేవుని వాక్యాన్ని వినే ఆసక్తి ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యంతో వారు నింపబడినప్పుడు ఈ గృహము వారికి శరీర సంబంధంగా భద్రతనిస్తుంది, ఆత్మ సంబంధంగా దేవుని వాక్యం వారికి భద్రతనిస్తుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి యెహోవా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. కీడు వస్తుందన్న భయం వస్తుంది, ఈరోజు ఏదో జరుగుతుంది, ఏదైనా వస్తుందన్న భయం అవసరం లేదు. కాబట్టి గృహం అనేది భద్రతకు నిలయం. కాబట్టి అర్థం చేసుకుంటే గృహంలో భద్రత ఉండాలి. ఇంకొక మాట ఉంది కదా, మత్తయి సువార్త 7:24 ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న పోలిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను, కానీ అదేమవుద్ది? కదలకుండా. ఈ నా మాటలు విని, దేవుని మాటలు విని, దేవుని వాక్యం మీద కట్టబడిన ఇల్లు, దేవుని మాటల మీద కట్టబడిన ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లు అంట. దాని మీద కంట వానలు వస్తాయంట, వరదలు వస్తాయంట, గాలి విసిరి దేని కొడుతుంది? ఆ ఇంటిని. అంటే గాలి వచ్చి ఆ ఇంటిని కొట్టుతుంది. అంటే ఏంటంటే ఈ లోకమని శ్రమలు, శోధనలు, కష్టాలు, మనం ఎంత భద్రంగా లోపల ఉన్నా సరే వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇవన్నీ మన ఇంటిని కొడతాయి, అంటే ఇంట్లో ఉన్న మనుషుల మీద దాడి చేస్తాయి. కానీ మనం కదలకుండా భద్రంగా ఉండాలంటే ఏం కావాలి మనకి? దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారం నడవాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఈ ఇల్లు ఎలా ఉండాలంటే భద్రతనిచ్చేదిగా ఉండాలి. అలా భద్రతనిచ్చేది దేవుని యొక్క వాక్యం. ఈ ఇంటిలో ఆ వాక్యం ఉండాలి. చివరి మాట, ఈ ఫర్ ఎటర్నల్ లైఫ్. అంటే మనం ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవం. అంటే ఈరోజు ఇల్లు ఉంది, ఇల్లు మనకి ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, ఎందుకు మనకి ఇలాంటి సౌకర్యవంతమైన ఇల్లు ఇచ్చాడంటే, మనము ఈ గృహంలో ఉంటూ మనం దేవుని కోసం సిద్ధపాటు కలిగి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో మాట్లాడతారు, నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను, అక్కడ అనేక నివాసాలు కలవు, నేను వెళ్ళి మీకోసం అక్కడ ఏం చేస్తున్నారంట? స్థలం. ఆయన చెప్తున్నాడు, నేను మీకోసం స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. ఇక్కడ నీకు ఇల్లు ఉంది, ఇక్కడ నీకు స్థలం ఉంది, కానీ నీకు అక్కడ కావాలి. ప్రాముఖ్యమైనది ఎక్కడ? ఆయన రాజ్యంలో. అమ్మా, కాబట్టి అర్థం చేసుకోవాల్సింది, మీకు ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ స్థలం ఉంది, కానీ అక్కడ కావాలి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను మీకోసం అక్కడ సిద్ధపరుస్తున్నాను అని ఆయన వెళ్ళాడు మనకు ముందే, యేసు ప్రభువారు. కాబట్టి మనం ఏనాటికైనా సంపాదించుకోవాల్సిన ఇల్లు ఎక్కడ? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ కుటుంబమైనా, మీరైనా, నేనైనా సరే మనందరికీ గృహాలు ఉన్నాయి. ఇవి దేవుడు మనల్ని దీవించి ఈ భూమి మీద బ్రతికే 70 ఏళ్ళు 80 ఏళ్ళు నివసించడానికి ఇచ్చిన ఇల్లు మాత్రమే. కానీ మనకి శాశ్వతమైన ఇల్లు అక్కడ ఉంది. మన ప్రభువు వెళ్ళాడు 2000 సంవత్సరాల క్రితం, మరణాన్ని లేచి జయించి తిరిగి లేచి అక్కడికి వెళ్ళాడు. అక్కడ మన కోసం ఒక ఇంటిని, స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. మనం అక్కడ సంపాదించుకోవాలి, కానీ అక్కడ సంపాదించుకోవడానికి ఇక్కడ మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చేద్దాం. ఎందుకు ఇచ్చాడంటే ఈ ఇంటి సహాయంతో ఈ ఇంట్లో నువ్వు సిద్ధపడాలి, తయారవ్వాలి. అక్కడ ఇంటిని సంపాదించుకోవడానికి ఎంత ప్రార్థన చేయాలి, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, ఎలాంటి విధానాలు కలిగి ఉండాలి, ఎలాంటి భక్తి చేయాలి. బయట ఉంటే నువ్వు కష్టపడతావు, ఇల్లు లేకపోతే నువ్వు బాధపడతావు, నువ్వు శ్రమిస్తావు. కాబట్టి నీకు నాకు ఇల్లు ఇచ్చింది ఏంటంటే మనం ఇక్కడ సుఖంగా సౌఖ్యంగా బ్రతుకుతూ ఆ ఇంటిని సంపాదించుకోవడానికి ఈ ఇంటిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి అర్థం చేసుకోండి, మనకి ఇది శాశ్వతం కాదు, అది ముఖ్యం. కాబట్టి మనం ఈ 5 లక్షణాలు ఈ గృహంలో ఉన్న ఈ యొక్క విషయాల ప్రకారంగా హాస్పిటాలిటీ కలిగి ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి, తర్వాత విధేయత కలిగిన ఇల్లుగా ఉండాలి, ఐక్యత కలిగిన ఇల్లుగా ఉండాలి, అలాగే భద్రతనిచ్చే ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. అలాగే ఇంకొక మాట ఏంటంటే మనం నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఉపయోగపడే ఇల్లుగా ఉండాలి. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటన్నిటిని మనం ఎదుర్కొని వాటన్నిటిని మనము జయించి మన ముందు కొనసాగలు. ఒక చిన్న మాట చెప్తాను. ఒక గొప్ప బిల్డర్ ఉండేవాడంట. బిల్డర్ ఆయన ఏంటంటే స్థలాలు కొని ఇల్లు కొంతమంది మేస్త్రుల ద్వారా ఇల్లు కట్టించి దాన్ని అమ్ముతూ ఉండేవాడంట. అలా ఆయనకు ఒక నమ్మకస్తుడైన మేస్త్రుడు ఉండేవాడంట. ఈయన ఏం చేసేవాడంటే కావాల్సిన సామాన్లన్నీ కూడా తెప్పించి ఆ మేస్త్రులతో ఇల్లు కట్టించి ఆ ఇల్లును ఎక్కువ లాభానికి అమ్ముకుంటూ ఉండేవాడంట. అలా ఒక నమ్మకమైన మంచి పనులు దొరికాడు. వాడు ఎప్పుడు కూడా సామాన్ల విషయాలు ఏ విషయాల్లో కూడా
తప్పు చేయకుండా యజమానుడికి నమ్మకంగా బ్రతుకుతూ, ఎందుకంటే నా యజమానుడి వలన నాకు సంవత్సరాల వెంబడి నాకు పని దొరుకుతుంది, నా కుటుంబం బాగుందని చెప్పి నమ్మకంగా పనిచేసేవాడంట. ఆ యజమాని అయితేనేమో బాగా సంపాదించేశాడంట, ఈయనైతేనేమో సాధారణమైన స్థితిలో ఉన్నాడు. చాలా మంది పక్కకు వచ్చి కొన్ని పూర్వక మాటలు పెట్టారు. ఏంటంటే నీ యజమానుడు చూసు నేను ఉపయోగించిన కోట్లు సంపాదించాడు, నువ్వైతే ఒక సాధారణమైన స్థితిలో ఉన్నావు, అది ఇదని చెప్పి ఆయన రకరకాలుగా చెడు మాటలు చెప్పినప్పుడు ఆయన ఆ మాటల నుంచి వంట పట్టుకున్నాడు. తర్వాత జరిగింది ఏంటంటే, అయ్యా నేను ఇక కష్టపడలేకపోతున్నాను, నేను ఇవన్నీ కూడా పెట్టలేకపోతున్నాను, చివరికి ఒక మంచి ఇల్లు కట్టు. మేస్త్రితో చెప్పాడంట, చివరికి ఒక మంచి ఇల్లు కట్టు, సామాన్లు కూడా నువ్వే తెప్పించుకో, ఎంత డబ్బులు కావాలో నేను పంపిస్తాను. కానీ ఇప్పటి వరకు కూడా అమ్మడానికి కాబట్టి తాత్కాలికంగా కట్టాం, యావరేజ్ గా కట్టాం. ఇక్కడ నుంచి ఎంత మంచి మెటీరియల్ వాడతావో, ఎంత మంచి మార్పులు వాడతావో నీకు ఇస్తాం. ఖర్చు కోసం మాత్రం వెనపడదు. 1 కోటి కాదు, 2 కోట్లైనా సరే కట్టు. చివరికి ఇదే ఇల్లు నువ్వు నేను ఇక తర్వాత మనం కట్టుకోవడానికి అవకాశం లేదని ఆయన పని అప్పగిస్తే ఈయనకు ఆలోచన వచ్చింది, నా యజమానుడు చాలా సంపాదించేస్తున్నాడు, ఇక ఆయన మానేస్తున్నాడు ఈ యొక్క పని, కాబట్టి ఈ ఒక్కసారైనా నేను ఏదైనా సంపాదించుకోవాలని చెప్పి అన్ని నాశ రకాలు తెచ్చి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సామానులు అంతా నాశరకమైన తెచ్చి దాదాపు 1 కోటిన్నర ఖర్చు పెట్టేసుకుని తినేసి, అలా చాలా సామాన్లు, అంటే ఎక్కువ లాభం ఆయన దొరకదు కదా, కమిషన్లే కాబట్టి కొన్ని లక్షలే దొరుకుతాయి, అలా నాశరకంగా కట్టేసి, ఎందుకంటే వీళ్ళు ఎవరు ఉంటాడో ఎవరికి ఇస్తారో మనకు తెలియదు కాబట్టి నేను కొన్ని లక్షలు సంపాదించుకున్నాను అనుకున్నాడు. ఆ రోజు వచ్చింది, యజమానుడు ఒక పెద్ద ఫంక్షన్ పెట్టి ఆ రోజు ఈయన్ని కూడా ఆహ్వానించాడు. నేను రిటైర్ అవుతున్నాను, నువ్వు కూడా ఫంక్షన్ రమ్మన్నాడు. వచ్చాడు, ఇల్లు పూర్తయిపోయింది. అందరి మధ్యలో ఈయన మీటింగ్ పెట్టి, ఈ రోజు నేను కోట్లు సంపాదించాను, ఇన్ని పేరు ప్రఖ్యాతలు పొందాను, ఇంత చేయడానికి కారణం ఇవి నాకు నమ్మకం ఉన్న ఈ మేస్త్రి, కాబట్టి ఈ గొప్ప ఇల్లు ఈయన గొప్పలు చేస్తున్నాను. ఇప్పుడు ఇక ఆయన నవ్వాలి అడవాలో తెలియదు. ఏంటంటే నాశరకంగా కట్టాడు, నమ్మకాన్ని వదిలేసి కట్టాడు. ముందు ఆయనకైనా తెలిస్తే మంచి బలంగా కట్టుకునేవాడు. ఇప్పుడు అందరూ ఉండటానికి కూడా భయపడేలాంటి, ఎందుకంటే తన నమ్మకాన్ని కోల్పోయాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మరణం వరకు నమ్మకం ఉండాలి. ఈ కుటుంబం అయినా సరే, మనమైనా సరే, మనం దైవ సేవకుల్ని గౌరవించే దాంట్లో, మన ఆత్మీయ తల్లిదండ్రులను గౌరవించే దాంట్లో, మన తల్లి సంఘాన్ని గౌరవించే దాంట్లో, మరణం వరకు మనం నమ్మకం ఉండి, దేవునికి నమ్మకం ఉంటే దేవుడు మనల్ని ఇంకా హెచ్చిస్తాడు. ఇటు మాటలు ఆయన దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, సర్వోన్నత కొద్ది మాటలు. హల్లెలూయా. మంచిది. మనం చివరి ప్రార్థన మాస్టర్ గారు మాటలు చెప్పారు కదా, నేను కూడా ఒక మాటలు 3 గంట, నేను కూడా 3 మాటలు 3 గంట చెప్పాను అని అనుకో, అప్పుడు మీకు కూడా సంతోషంగా ఉంటుంది, నాకు కూడా. నీకు సంతోషమేమో కానీ మాకు మాత్రం. దయచేసి నేను ఒక మాట చదివిపిస్తాను, నేను వివరించడం అనేది చెయ్యను. దయచేసి చూడండి. 24వ సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ మనకి 3 విషయాలు కనపడుతుంది. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఇల్లు కట్టబడడానికి మనందరికీ తెలుసు, ఇసుక, సిమెంట్, రాళ్ళు ఉపయోగించినట్లుగా మనందరికీ తెలుసు. అవునా? ఈ ఇల్లు కట్టబడడానికి, అలాగే మన జీవితము, కుటుంబము అనేటువంటి ఇల్లు కూడా కట్టబడడానికి. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, జ్ఞానవంతురాలంట ఇల్లు కట్టునంట, 3 రాళ్ళు చేసింది ఇల్లు పీకి కుప్పేసేసిద్దాం. ఇప్పుడు చదివిన వాక్యంలో కూడా మన జీవితము, కుటుంబం అనేటువంటి ఇల్లు కట్టబడాలి అని అంటే, జ్ఞానము వలన ఇల్లు కట్టబడినని చూస్తున్నాం, వివేచన వలన అది స్థిరపరచబడినని చూస్తున్నాం, తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సంపదలు, సర్వ సంపదలతో నింపబడును అని చూస్తున్నాం. కాబట్టి జ్ఞానం ఉండాలంట, తర్వాత వివేచన ఉండాలంట, తెలివి ఉండాలంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి
లోకం ఇచ్చేవో లేకపోతే సాతాను ఇచ్చేవో లేకపోతే దేవుడు ఇచ్చేవో కాదు, ఇవి దేవుడు ఇచ్చేవి. ఇది జ్ఞానం అనేది, వివేచన అనేది, తెలివి అనేది. ఇవి ఎలా వస్తాయి అనంటే దేవుని వాక్యము వినుట ద్వారా, చదువుట ద్వారా, దేవుని ద్వారా, దేవుని దయ ద్వారానే ఈ జ్ఞానం అనేది, తెలివి అనేది మనకు కలిగేది. వీటి ద్వారా మనల్ని మన యొక్క కుటుంబాన్ని మనము కట్టుకునేది, తర్వాత స్థిరపరచబడేది, సర్వ సంపదలతో గదులన్నీ నింపబడేది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలను మీరు గుర్తుపెట్టుకోనండి. 3 మాటలతో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోనండి. చివరి ప్రార్థన, ఆశీర్వాదం. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడే ఉన్న తండ్రి, పవిత్రుడే ఉన్నటువంటి మా తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ ఇల్లు మీరు అనుగ్రహించారు. మీ యొక్క లేఖనాల ద్వారా మీరు తెలియజేస్తున్నారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టు వారి ప్రయాసం వ్యర్థమే అని మీరు మాకు తేటగా ఈ కుటుంబస్తులకి అలాగే మా అందరికి మీరు తెలియజేస్తూ ఉన్నారయ్యా. మీరు కట్టించడం వల్లే నాయన ఈ ఇంటి పనులన్నీ కూడా నాయన అయ్యా పూర్తయి అని మేము నమ్ముతున్నాం, సంతోషిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం నాయన. మీరు కట్టించకపోతే మా ప్రభువా ఇది కట్టబడేది కాదు నాయన. మీరు కట్టించడం వల్లేనయ్యా. ఇది మీ దయ, ఇది మీ దయ, ఇది మీ కృప, ఇది మీ శక్తి, ఇది మీ సహాయమేనయ్యా. ఇల్లు కట్టబడడానికి ఇల్లు కట్టబడిందని అంటే నన్ను బట్టి మీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవా, మంచి దేవా, మహిమ కలిగిన దేవా, ఈ గదులన్నిటిని కూడా సర్వ సంపదలతో మీరు నింపాలి నాయన. ఈ కుటుంబస్తులను నీ జ్ఞానంతో, నీ తెలివితో, నీ తెలివితో, వివేచనతో నువ్వు నింపి సర్వ సంపదలతో కూడా అయ్యా ఈ గదులన్నీ మీరు నింపాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం నా తండ్రి. అయ్యా ఈ గదులన్నింటిలో కూడా మీ ఆత్మ ఉన్నట్లుగా, సంచరించినట్లుగా కూడా, బిడ్డల యొక్క హృదయాల్లో కూడా మీ ఆత్మ ఉన్నట్లుగా, సంచరించినట్లుగా కూడా మీరు సహాయం చేయండి. మాకంటే ముందుగానే ఈ గృహంలోనికి, గదులన్నింటిలోనికి మీరు వచ్చి మీరు దీవించారు, మీరు ఆశీర్వదించారు, మీరు పరిశుద్ధపరిచారని మేము నమ్ముతున్నాము నాయన. మేము నమ్ముతున్నాము మా ప్రభు. అయ్యా ఈ గృహం అంతయు కూడా నాయన బిడ్డలకు అలాగే ఇంకా ఎవరెవరు నాయన వచ్చి నివసిస్తారో వారికి మేలుకరంగా, దేవునికరంగా, ఆశీర్వాదకరంగా అయ్యా ఈ గదులన్నీ ఉండేటట్లుగా, అలాగే మా ప్రభు నీకు స్తోత్రాలు. ఇంటి యజమానులు కూడా మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దేవునికరంగా, లాభకరంగా ఇల్లు ఉండేటట్లుగా మీరు కృప చూపించండి నాయన. దీనికి అధికారిగా మీరుండి, అధిపతిగా మీరుండి ఆశీర్వదించి ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ గృహం మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. నీ వెలుగుతో నింపి, వెలుగుతో ప్రకాశించేలాగా ఇల్లు ఉండటానికి సహాయం చేయండి. షారోను ప్రార్థన సంఘ బిడ్డలను ఆహ్వానించి, అలాగే మాజేరులో ఉన్నటువంటి సంఘ బిడ్డలను, సేవకులను, ఇంకా సేవకులైన మమ్మల్ని, ఇంకా అనేక మంది సేవకులను ఇది కుటుంబస్తులు ప్రేమించి ఆహ్వానించారయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. బిడ్డలకు మా ప్రభు పర సంబంధమైన ఆశీర్వాదాలు నూరంతలుగా మీరు తోడుండి దయచేయమని వచ్చి పాల్గొన్నటువంటి ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అయ్యా సేవకులైన మాకు, మా కుటుంబాలకు, సంఘాలు ప్రభువా అయ్యా నీకు వందనాలు. సంఘాల్లో ఉన్న బిడ్డలకు కూడా మీ ఆశీర్వాదాలు కలిగేటట్లుగా మీరు కృప చూపించమని, ఈ గుడికంతా మీ నామ మహిమ కొరకు, ప్రజల రక్షణ కొరకు మీ దయలో, మీ కృపలో
మీరు జరిగించినందుకు కూడా మేము మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మిగిలిన కార్యక్రమాల్లో కూడా నీ సన్నిధి, నీ సహాయం, పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు మేము కోరుకుంటూ ఇప్పటికి సంతోషంగా సమాధానంగాను జరిగించారు. మిగిలిన కార్యక్రమం కూడా సంతోషంగా సమాధానంగా జరిగించి మహిమ తెచ్చుకోవాలి, మహిమపరచబడాలి. సర్వశక్తిమంతమే ఉన్న నీవు అని వేడుకుంటున్నాం. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.